ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది సమయము దేవుని వాక్యాన్ని మరలా 2వ కీర్తనలో నుంచి ధ్యానము చేద్దాము. ఒకసారి 2వ కీర్తన మొదటి వచనం నుండి 12 వచనాలు చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్య ధ్యానములోనికి మనం వెళ్దాం. అన్యజనులు ఎలా గల్లత్తు చేయుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడెలజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించేదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనప దండములతో నీవు వారిని నలుగగొట్టేదవు, కొండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టేదవు. కాబట్టి రాజులారా వివేకులయుండి, భూపతులారా బోధనుందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రవులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించను. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించేదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ప్రేమగల నా తండ్రి, సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు. మరొక అద్భుతమైన వాక్య సందేశమును మాకు అనుగ్రహించానికి స్తోత్రాలు. మరొక మారు ఈ 2వ కీర్తన 4వ భాగమును మాట్లాడటానికి మీరు చూపిన కృపకై మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అద్భుతంగా మీ కృపచేత నన్ను నడిపించి మహిమ తెచ్చుకునండి. మీ మాటలు మాకు వినిపింప చేయండి. మీ దివ్య కృపచేత మమ్మలను నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ 2వ కీర్తనలో నుంచి ఈరోజు వాక్య సందేశం కొరకు మూల వచనముగా 6వ వచనాన్ని చదువుకుందాం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఈ మాట మీరు గమనించండి. సియోను పర్వతము దేవుని పరిశుద్ధమైన పర్వతం అంట. తర్వాత ఆ పర్వతము మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. నేను అంటే తండ్రి అయిన దేవుడు, నా రాజును అనంటే యేసుక్రీస్తు ప్రభువుని ఆసీనునిగా చేసి ఉన్నాడంట. అంటే సియోను అంటే ఏమిటి? ఆ సియోను మీద యేసుక్రీస్తు ప్రభువుని ఆసీనునిగా చేసి ఉండటం అంటే ఏమిటి అనేది మనం ఆలోచించాలి. సియోను అనేది పరలోకమును దేవుడు నిర్మించినప్పుడు దానికి పునాదిగా, దానికి ఫౌండేషన్గా ఆ పరలోక పట్టణమే సియోను కొండ మీద కట్టబడింది. ఆ మాట మనకి హెబ్రీ పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుల ద్వారా వ్రాయించారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22వ వచనము. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న శ్రేష్ఠుల సంఘము యొద్దకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఇప్పుడు 22 నుంచి 24 వచనాలు చదివాను కదా. 22 మొదటిలో ఇప్పుడైతే అనుంది. 24వ వచనము ఆఖరిలో మీరు వచ్చి ఉన్నారు. ఇప్పుడైతే మీరు వచ్చి ఉన్నారు. ఎక్కడికి వచ్చారు అంటే సియోను కొండకు, జీవం గల దేవుని పట్టణముకు, పరలోకపు యెరూషలేముకు, వేవేల కొలది దేవదూతల యొద్దకు, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం యొద్దకు,
వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా రక్తము ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. వెళ్ళింది ఒక ప్లేస్కే, దానికి ఎన్ని పేర్లు ఉన్నాయో అన్ని పేర్లు ఇక్కడ చెబుతున్నాను. ఉదాహరణకు మనకు భారతదేశం అంటారు మన దేశాన్ని, అలాగే హిందూ దేశం అని కూడా అంటారు, అలాగే ఇండియా అని కూడా అంటారు కదా. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఈ 3 వేరు దేశాలు కాదు, 3 ఒకటే, పేర్లు వేరుగా కనబడుతున్నాయి. సియోను కొండకును అన్నాడు, అనగా జీవము గల దేవుని పట్టణమునకును అంట. సియోను కొండన్న జీవము గల దేవుని పట్టణం అంటే ఆ కొండ మీద పట్టణము ఉన్నది, అనగా పరలోకపు యెరూషలేమునకును అంట. అంటే సియోను కొండన్న జీవం గల దేవుని పట్టణం అన్న అనగా పరలోకపు యెరూషలేము అంటున్నాడు. అక్కడ దేవదూతలు ఉన్నారంటే దేవదూతల యొద్దకును అని అర్థం. ఉదాహరణకు తాజ్మహల్ దగ్గరికి మనం వెళ్ళాం, మీరు తాజ్మహల్ యొద్దకు వచ్చారు, తాజ్మహల్ దగ్గర ఉన్న సరౌండింగ్స్ దగ్గరకు వచ్చారు, అక్కడ ఉన్న ప్రజల దగ్గరకు వచ్చారు, ఇవన్నీ చెప్పాము. అన్ని కలిపి మనం వెళ్ళిందే ఒకసారి వెళ్ళిన దానికే అన్ని కోణాల్లో చెప్పవచ్చు. అలాగే ఇక్కడ ఈ వచనం కూడా మనకి కనబడుతుంది. అంటే సియోను కొండ అనేది పరలోకము కట్టబడిన పర్వతము. ఆ పర్వతము మీద యేసుక్రీస్తు ప్రభువుని రాజుగా చేశాడంట. ఇది మొట్టమొదటి విషయం. ఆ పర్వతమునకు సాదృశ్యముగా భూమి మీద కూడా సియోను కొండ ఒకటి ఉంది, యెరూషలేము. సియోను కొండ హెర్మోను పర్వతమునకు దిగువ భాగంలో ఉంటుంది. సియోను కొండ ఇక్కడ ఉన్నది పరలోకంలో ఉంది. అంటే పరలోకంలో ఉన్న సియోను కొండనే దానికి సాదృశ్యముగా భూమి మీద దేవుడు ఒక సియోను కొండను ఏర్పాటు చేశాడు. సరే, ఇప్పుడు చూడండి, యేసు ప్రభువును పరలోకములో ఉన్న సియోను కొండ ఏదైతే రాయబడి ఉంది ఇక్కడ, పరిశుద్ధ పర్వతమైన సియోను మీద అని, ఆ సియోను మీద యేసు ప్రభు అక్కడ రాజు, భూమి మీద కూడా ఉన్న సియోనులో యేసు ప్రభు రాజుగా చేసి ఉన్నాను, రాజుగా ఆసీనుడిగా చేసి ఉన్నాను అంటున్నాడు. అంటే మీరు బాగా ఆలోచన చేయండి. అంటే అంతకుముందు రాజు కాడు, ఇప్పుడు ఆసీనుడిగా చేశాడు అనే కదా అర్థం. ఇప్పుడు దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచన చేద్దాం. మొట్టమొదటి భాగము 2వ కీర్తనలో నేను చెప్పాను, అది గుర్తుపెట్టుకుంటే ఈ ప్రసంగం ఇంకా ఈజీ అయిపోతుంది. యేసు ప్రభువు ఈ లోకంలో మొదటిగా జన్మించినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా అనేకులు సమకూడారు. అందుకే అన్యజనులు ఎలా గల్లత్తు చేయుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి, భూరాజులు అధికారులు అందరూ ఆయనకు విరోధముగా పోగయ్యారని రాయబడి ఉంది. అయితే చివరికి వచ్చేసరికి యేసు 2వ రాకడలో ఈ సియోనులో అనగా యెరూషలేములో ఆయనే రాజుగా ఉండి ఈ ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు. అంటే 1000 ఏళ్ల రాజ్యమును గూర్చి కూడా ఈ 2వ కీర్తనలో రాయబడి ఉంది. 1000 ఏళ్ల రాజ్యములో యెరూషలేము నుండి అనగా పరిశుద్ధ పట్టణము నుండి, సియోను అను ప్రాంతము నుండి, సియోను పర్వతము నుంచి యేసు ప్రభు పరిపాలన చేయబోతున్నాడు. ఇనుప దండములతో వారిని నలగగొట్టెదవు అన్నాడు కదా. ఇప్పుడైతే యేసు ప్రభు రాజు కాడు, కానీ రాజుగా చేయబోతున్నాడు. చేసి ఉన్నావు అని ఇక్కడ అన్నాడు, అంటే చేయబోయేదాన్ని ముందుగానే చెప్పాడు. చేసి ఉన్నావు అని కూడా రాయబడి ఉంది. అంటే ఆల్రెడీ సియోనులో కూడా, అంటే పరలోకపు పరిశుద్ధ పట్టణములో కూడా, ఆ సియోనులో కూడా దేవుణ్ణి యేసు ప్రభుని రాజుగా చేశాడు. అక్కడ కూడా పరలోకములో కూడా దేవదూతలు అనేకులు ఆయనకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు అక్కడ రాజుగా చేశాడు. తిన్నగా దేవుని కుడిపార్శ్వమున యేసు ప్రభు వెళ్ళి కూర్చొని సింహాసనం మీద, నేను ఈ పరలోక పట్టణానికి రాజుని, నన్ను దేవుడు రాజుగా చేశాడు అన్నాడు. దేవుడు కూడా ఇతన్ని రాజుగా నేను చేశాను, ఇతన్ని ఆరాధించండి, ఇతనికి లోబడండి అని చెప్పాడు. అక్కడ రాజే, భూమి మీద కూడా
రాజే. అక్కడ కూడా రాజుగా చేయక మునుపు యేసు ప్రభువు గురించి పెద్ద అవగాహన లేదు. ఇక్కడ కూడా భూమి మీద యేసు ప్రభువుని సియోనులో రాజుగా చేయడానికి మునుపు యేసు ప్రభువుని గురించి ప్రపంచం అంతటా అవగాహన కలుగదు. ఆయన భూమి మీద రాజుగా ఏలినప్పుడు సమస్త జనులు, సమస్త ప్రజలు ఆయనకు సొత్తుగా వచ్చి ఆయనను ఆరాధించి ఆయనను గణపరిచి ఈయన నిజమైన దేవుడని గణపరచబోతున్నారు. ఆ విధముగా దేవుడు కార్యము చేయబోతున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవలసిన మరొక ప్రాముఖ్యమైన పాఠము ఏమిటి అంటే, భూమి మీద యెరూషలేములో 1000 ఏళ్ల పాలన చేస్తున్నప్పుడు యేసు ప్రభువుతో పాటు మనము కూడా ఈ భూమిని 1000 ఏళ్ల పాటు రాజ్యం ఏలుతాం. 1000 ఏళ్ల పాటు రాజ్యం ఏలుతాం. దయచేసి చూడండి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము. అయితే మహోన్నతుని పరిశుద్ధులే, మహోన్నతుడంటే యేసు ప్రభు, మహోన్నతుని పరిశుద్ధులంటే ఆయన రక్తము చేత కడగబడిన మనము రాజ్యాధికారము నొందుదురు. వారు యుగ యుగములు యుగాంతముల వరకు రాజ్యమేలుదురు అని ఉంది. తర్వాత ఇనప దంతములను ఎత్తడి గోళ్లను గల ఆ 4 జంతువుల సంగతి, క్షమించండి, ఈ 18వ వచనం చూస్తే యుగ యుగములు యుగాంతముల వరకు రాజ్యమేలుదురు అన్న. మహోన్నతుని పరిశుద్ధులకు ఈ రాజ్యం ఎప్పుడు అప్పగింపబడుతుందంటే యేసు ప్రభు చేతికి రాజ్యం వచ్చినప్పుడు. యేసు ప్రభుకి ఈ లోక రాజ్యాలన్నీ ఎప్పుడు రాబోతున్నాయి అంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింపగల్లో మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను అంట. ఈ భూమి మొత్తం యేసు ప్రభు స్వాధీనంలోనికి వచ్చేస్తుంది. యేసు ప్రభు స్వాధీనంలోనికి వచ్చేసి యేసు ప్రభు రాజు అవ్వబోతున్నాడు. అప్పుడు ఈ భూమి అంతటిని ఎక్కడి నుంచి పరిపాలిస్తాడు అంటే సియోనులో నుండి దేవుడు 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు. ఇదే ప్రజలను తీసుకొని మరలా పరలోక రాజ్యములో మనలను పరలోక రాజ్యానికి యెరూషలేము పట్టణానికి తీసుకుని పోయి ఇక రాబోతున్న యుగాలన్నిటికీ కూడా మనమందరము యేసుతో పాటు రాజ్యమేలుతామని ప్రవచనము ఇక్కడ రాయబడి ఉంది. అది నెరవేర్చబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మనం రక్షణ పొందినప్పుడే ఆ రక్షణలో మనకున్నది ఏంటో తెలుసా? మనలను యాజకులుగాను రాజులుగాను దేవుడు నియమించాడట. దేవునికి స్తోత్రం. కనుక ఈ వచనము మనము స్వాధీనము చేసుకుందాం. సియోనులో యేసు ప్రభువుని ఆసీనునిగా రాజుగా నువ్వు చేస్తున్నావు ప్రభువా, అక్కడ నన్ను కూడా నీ కుమారునితో పాటు రాజ్యమేలే స్థితిలోనికి తీసుకుని ఆ రాజ్య పరిపాలనలోనికి నన్ను చేర్చుకునండి. అటువంటి భక్తి జీవితమును నాకు అలవర్చుకునే కృప నాకు అనుగ్రహించండి. ఇదిగో మీరు చెబుతున్నారు 10వ వచనంలో, కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తి కలిగి యెహోవాను సేవించుడి అంటున్నాను. నేను కూడా ఆ విధంగా భయభక్తులు కలిగి దేవుణ్ణి సేవించాలని, ఆయన బోధ మనం గ్రహించాలని ప్రార్థన చేసుకొని మన భక్తి జీవితాన్ని మరింక లోతునకు నడిపించుకొని దేవుడు అనుగ్రహించు రాజ్యమును స్వతంత్రించుకుందాము. ఇగో బైబిల్ చెబుతుంది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ఆత్మలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని. లోకాసు వార్తలో రాయబడి ఉంది, చిన్న మంద భయపడకుడి, రాజ్యం అనుగ్రహించుట దేవుని చిత్తమై ఉన్నదని. దానియేలు గ్రంథం 7:18లో రాయబడి ఉంది, మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యమేలుదురు, యుగ యుగములు ఏలుదురని. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఉంది, జయించువానికి నా సింహాసనం మీద కూర్చుండబెడతానని. ఇవన్నీ మనము స్వతంత్రించుకోవాలి అంటే మన భక్తి ఎలా ఉండాలి? భయము కలిగి యెహోవాను సేవించాలి, ఆయన ఆశ్రయించాలి, ఆయన ముద్దు పెట్టుకోవాలి, ఆయన నీడలో మనం బ్రతకాలి, ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. అలాంటి బ్రతుకు మనం బ్రతికినప్పుడు
గొప్ప దీవెనలు మనం పొందుకుంటాం. దేవుడి వర్తమానం ద్వారా మనలందరినీ దీవించి అటువంటి మహిమకు మనలను పాత్రులుగా చేయును గాక. ప్రార్థన. ప్రేమగల నా తండ్రి, నమ్మకమైన నా ప్రభు, సర్వాధికారి అయిన నా దేవ, నీకే స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను. మీ ఉన్నత నామమునకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన ఆలకించండి, ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.